నమస్కారం. బైబిల్ గ్రంథాలు అలాగే ప్రాచీన ఈజిప్షియన్ పురావస్తు చరిత్ర ఈ రెండింటి మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన కలయికను విశ్లేషించే ఈ వివరణకు స్వాగతం. ఈ రెండు పురాతన ప్రపంచాలు ఏ పాయింట్ దగ్గర కలుస్తాయి, వాటి వెనుక ఉన్న అసలు కథ ఏంటి అనేది తెలుసుకోవడం నిజంగా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది కదూ. పదండి, వెంటనే మొదలు పెడదాం. ఈజిప్ట్ అనగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది శక్తివంతమైన ఫారోలు, అవునా? కానీ ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. బైబిల్ చరిత్రలో అత్యంత శక్తివంతమైన శత్రువులుగా వర్ణించబడిన ఈ ఫారోల పేర్లను బైబిల్ ఎక్కడా ఎందుకు ప్రస్తావించలేదు? ఆలోచించండి. చరిత్రలో ఇదొక పెద్ద రహస్యం. ఈరోజు మన విశ్లేషణలో ఈ మిస్టరీని ఛేదించి ఆ అజ్ఞాత ఫారోలు ఎవరో కనిపెట్టే ప్రయత్నం చేద్దాం. సరే, మనం ముందుకు వెళ్లే ముందు ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామో ఒక్కసారి త్వరగా చూద్దాం. ముందుగా మూలాలు మరియు కాలక్రమాలు, ఆ తర్వాత ఈజిప్ట్ జననం, అబ్రహం ఈజిప్ట్ సందర్శన, జోసెఫ్ మరియు హిక్సోస్ కనెక్షన్, చివరగా ఆ ఎక్సోడస్ ఫారోల గుట్టు విప్పడం. ఇదంతా ఒక అద్భుతమైన డిటెక్టివ్ స్టోరీలా ఉండబోతోంది. ముందుగా మొదటి భాగం మూలాలు అలాగే కాలక్రమాలు. అసలు ఈ పురాతన కాలాల స్కేల్ ఎంత పెద్దదో ఒకసారి చూద్దాం. ప్రాచీన ఈజిప్షియన్లు కాలాన్ని ఎలా లెక్కించారో ఎప్పుడైనా గమనించారా? వారి నమ్మకాల ప్రకారం అసలు మనుషులు పుట్టకముందే శూన్యం లేదా అరాజకం నుండి దేవుళ్ళుద్భవించి కాలాన్ని ప్రారంభించారు. ఇక్కడ గమనిస్తే సుమారు 10,000 సంవత్సరాల క్రితం జబ్ టెపి అనే యుగంతో మొదలై ఆ తర్వాత దేవుళ్ల పాలన, అటుపై హోరస్ అనుచరులు మరియు క్రీస్తుపూర్వం 3100 నాటికి మానవ ఫారోల పాలన మొదలైందని వారి పౌరాణిక కాలక్రమం మనకు చెబుతోంది. అయితే ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బైబిల్ కాలక్రమంతో దీన్ని పోల్చి చూసినప్పుడు కనిపించే వ్యత్యాసం. బైబిల్ రికార్డు ప్రకారం సృష్టి సుమారు క్రీస్తుపూర్వం 4004లో జరిగితే జలప్రలయం 2348 ప్రాంతంలో జరిగింది. ఆ తర్వాత అబ్రహాం నిబంధన, నిర్గమకాండం వరుసగా జరిగాయి. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఈజిప్షియన్లు కాలాన్ని 10,000 సంవత్సరాల భారీ పౌరాణిక స్కేల్లో ఊహించుకుంటే, బైబిల్ మాత్రం మానవ పరిణామాన్ని ఒక నిర్దిష్టమైన చారిత్రక కాలక్రమంలో చూపుతోంది. ఈ రెండు నాగరికతల టైమ్లైన్స్ ఎంత భిన్నంగా ఉన్నాయో కదా. సరే, ఇప్పుడు రెండవ భాగానికి వెళదాం. అదే ఈజిప్ట్ జననం. పురావస్తు రికార్డులు, బైబిల్ రికార్డులు ఈ అంశాన్ని పక్కపక్కనే ఎలా వివరిస్తున్నాయో చూద్దాం. పురావస్తు చరిత్రను పరిశీలిస్తే క్రీస్తుపూర్వం 3100 ప్రాంతంలో నార్మేర్ అనే రాజు నైల్ నది పరివాహక ప్రాంతాలను ఏకం చేసి ఈజిప్షియన్ నాగరికతకు పునాది వేశాడని తెలుస్తోంది. ఇది ప్రాథమికంగా వ్యవసాయ సంస్కృతుల నుండి ఉద్భవించింది. కానీ బైబిల్ రికార్డేం చెప్తుందో తెలుసా? జలప్రలయం తర్వాత క్రీస్తుపూర్వం 2200 ప్రాంతంలో నోవహు మనవడైన మిజ్రాయిం సంతతికి చెందినవారు నైల్ లోయలో స్థిరపడి ఈ దేశాన్ని స్థాపించారని చెబుతోంది. మీకు ఇంకో ఆసక్తికరమైన విషయం చెప్పనా? హెబ్రీ భాషలో ఈజిప్ట్ను నేటికి మిజ్రాయిం అనే పిలుస్తారు. ఇక మూడవ భాగం, మన అసలు డిటెక్టివ్ పని ఇక్కడే మొదలవుతుంది. అబ్రహం ఈజిప్ట్ సందర్శన. క్రీస్తుపూర్వం 2000 నుండి 1800 మధ్యకాలంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. బైబిల్లోని జెనసిస్ అంటే ఆదికాండం 12వ అధ్యాయంలో ఒక ముఖ్యమైన సంఘటన ఉంది. తీవ్రమైన కరువొచ్చినప్పుడు అబ్రహాం ఆశ్రయం వెతుక్కుంటూ ఈజిప్టుకు వెళ్తాడు. అక్కడ అతను అప్పటి ఫారోను కలుస్తాడు. కాని ముందే చెప్పుకున్నట్లు ఆ ఫారో పేరు మాత్రం బైబిల్లో ఎక్కడా ప్రస్తావించబడలేదు. దాని చారిత్రక ఈజిప్షియన్ నేపథ్యంతో పోల్చి చూస్తే అబ్రహం కాలం సుమారుగా క్రీస్తుపూర్వం 2000 నుండి 1800 మధ్య ఉంటుంది. ఆ సమయంలో ఈజిప్ట్లో మిడిల్ కింగ్డమ్ అంటే 12వ రాజవంశం పాలన నడుస్తోంది. ఈ కాలం ఎలాంటిదంటే, పాలన అంతా కేంద్రం చేతుల్లో చాలా బలంగా ఉండేది. అలాగే చుట్టుపక్కల కరువొచ్చినప్పుడు ఈజిప్ట్ ఒక పెద్ద ఆశ్రయకేంద్రంగా, అంటే ఒక రిఫ్యూజీగా పనిచేసేది. అచ్చం బైబిల్ గ్రంథాల్లో వర్ణించిన పరిస్థితులే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ చారిత్రక ఆధారాలన్నిటినీ ఒక దగ్గర పెడితే అబ్రహం వెళ్లిన సమయంలో ఈజిప్ట్ను పాలించిన పేరులేని ఫారో అసలెవరు కావచ్చు? ఆర్కియాలజీ ప్రకారం దీనికి ఒక బలమైన సమాధానం దొరుకుతుంది. ఆయనే అమెనెంహట్ II. క్రీస్తుపూర్వం 1911 నుండి 1877 వరకు పాలించిన ఈ 12వ రాజవంశపు ఫారోకు ఒక ప్రత్యేకత ఉంది. ఈయన అంతర్జాతీయ సంబంధాలు నెరపడంలో, ముఖ్యంగా కెనానీయులతో వ్యవహారాలు నడపడంలో చాలా ప్రసిద్ధి చెందాడు. అబ్రహాం జీవించిన టైమ్లైన్కి ఈయన పాలనాకాలం పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు 4వ భాగం చూద్దాం. జోసెఫ్ మరియు హిక్సోస్.
పురావస్తు శాస్త్రం మరొక చారిత్రక మిస్టరీని ఎలా సాల్వ్ చేస్తుందో ఇది చాలా అద్భుతంగా వివరిస్తుంది. బైబిల్లో మనం ఒక అసాధారణమైన విషయం చూస్తాం. ఒక విదేశీయుడైన జోసెఫ్ ఈజిప్ట్లో అకస్మాత్తుగా 2వ అత్యున్నత స్థానానికి ఎదిగిపోతాడు. అంతేకాదు, ఇజ్రాయెల్ ప్రజలందరూ ఈజిప్ట్లోని గోషన్ ప్రాంతంలో స్థిరపడతారు. నిజానికి స్థానిక ఈజిప్షియన్ పాలకులు బయటి వ్యక్తులకు అంటే విదేశీయులకు అంతటి పవర్ ఇవ్వటమనేది చరిత్రలో దాదాపు అసాధ్యం. మరిది ఎలా జరిగింది? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం రాజవంశాల వైఖరి చూడాలి. 12వ రాజవంశము పక్కా స్థానిక ఈజిప్షియన్లది. వీరు విదేశీయుల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. కాని 15వ రాజవంశం వచ్చేసరికి సీన్ మారిపోయింది. వీరు హైక్సోస్ అంటే వీరు కూడా సెమెటిక్ మూలాలున్న విదేశీయులే. కాబట్టి వీరు బయటివారిని, ముఖ్యంగా సెమెటిక్ ప్రజలను చాలా సాదరంగా ఆహ్వానించేవారు. సో జోసెఫ్ ఒక విదేశీయుడైనప్పటికీ ఆయన అంత ఉన్నత స్థానానికి ఎదగడానికి ఈ హిక్సోస్ పాలకుల వాతావరణమే చారిత్రకంగా సరైన కారణమని మనకు లాజికల్గా అర్థమవుతోంది కదూ. ఇప్పుడు మన మెదడును తొలిచే మరొక ప్రశ్న. జోసెఫ్కు అంత పెద్ద స్థానమిచ్చిన ఆ హిక్సోస్ రాజు ఎవరు? ఒక భారీ కరువును తన కంట్రోల్లోకి తీసుకుని మేనేజ్ చేసిన జోసెఫ్ కాలానికి ఏ ఫారో సరిపోతాడు? చరిత్రకారులు ఆ పేరు లేని ఫారో అపోఫిస్ ఏపీఐపి అని నమ్ముతారు. దానికి బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి. ఇతను 15వ రాజవంశంలో అత్యంత పవర్ఫుల్ ఫారో. చాలా కాలం పరిపాలించాడు. పైగా అతని కాలంలో ధాన్యం పరిపాలనంతా ఒకే కేంద్రం నుండి అంటే సెంట్రలైజ్డ్గా జరిగేది. యాకోబు కుటుంబాన్ని నైల్ డెల్టా ప్రాంతమైన గోషన్లోకి ఆహ్వానించింది ఖచ్చితంగా ఇతనే అని భావించడానికి ఇదొక పక్కా ఆధారం. ఇక మన చివరి అత్యంత ఆసక్తికరమైన 5వ భాగానికి వద్దాం. ఎక్సోడస్, ఫారోలు. ఈ 2 కాలక్రమాలు కలిసే అత్యంత ప్రసిద్ధమైన ఘట్టం ఇదే. అదే ఇజ్రాయేలీయుల బానిసత్వం మరియు మహానిష్క్రమణ. బైబిల్ కథనం ప్రకారం ఇజ్రాయేలీలు ఈజిప్టులో దారుణమైన బానిసత్వానికి, కఠినమైన శ్రమకు గురయ్యారు. సుమారు క్రీస్తుపూర్వం 1446 ప్రాంతంలో జరిగిన ఒక నాటకీయమైన విముక్తి వరకు ఈ బానిసత్వం కొనసాగింది. ఇప్పుడు దీన్ని చరిత్రతో కలిపి చూస్తే ఈజిప్ట్ 18వ రాజవంశం చేపట్టిన భారీ నిర్మాణ ప్రాజెక్టులు, వాటికోసం వారు ఉపయోగించిన బలవంతపు కార్మిక వ్యవస్థతో ఇది అక్షరాలా సరిపోల్తోంది. చరిత్రలోని ఏ రాజులు ఈ ఘటనలకు మ్యాచ్ అవుతారో ఇప్పుడు చూద్దాం. బానిసత్వం లేదా అణిచివేత కాలంలో పాలించిన ఫారోను తుట్మోస్ థర్డ్ గా మనం గుర్తించవచ్చు. ఎందుకంటే ఆయన సుదీర్ఘమైన సైనిక పాలనలో బలవంతంపు శ్రమను విస్తృతంగా వాడారు. ఇక ఎక్సోడస్ అంటే నిష్క్రమణ సమయంలో ఉన్న ఫారోను అమెన్హోటెప్ సెకండ్ గా సరిపోల్చవచ్చు. ఎలాగంటే ఇతని పాలనలో ప్రథమ సంతానం ఎవరూ వారసుడుగా రాలేదు, మరియు అతని సైనిక శక్తి ఉన్నట్టుండి చాలా వరకు బలహీనపడింది. ఇవి బైబిల్లో వర్ణించిన విపత్తులకు పర్ఫెక్ట్ ఎవిడెన్స్ కదూ. ఇదంతా బాగానే ఉంది, కాని అసలు ప్రశ్న అలాగే ఉంది. బైబిల్ ఈ పాలకుల పేర్లను ఎందుకు చెప్పలేదు? దానికి సమాధానం ఎక్సోడస్ 9:16లో మనకు దొరుకుతుంది. అందులో దేవుడు ఫారోతో ఇలా అంటాడు, నీలో నా శక్తిని చూపిందుకే నేను నిన్ను నిలబెట్టాను. అంటే బైబిల్ గ్రంథాల ముఖ్య ఉద్దేశ్యం ఈ ప్రపంచపు రాజుల గొప్పతనాన్ని, వారి వైభవాన్ని పొగడటం కాదు, కేవలం దైవిక శక్తిని, దేవుని సర్వాధికారాన్ని మాత్రమే చూపించటం. అందుకే ఆ ఫారోల పేర్లను ఉద్దేశపూర్వకంగానే ఎక్కడా రాయలేదని మనకిక్కడ స్పష్టమవుతోంది. ఇక మనం ముగింపుకు వచ్చేశాం. ఈరోజు మనం చూసిందాన్ని బట్టి మీకో ప్రశ్న వెయ్యాలనిపిస్తోంది. పురాతన గ్రంథాలను ఇలా పురావస్తు ఆధారాలతో పక్కపక్కనే పెట్టి చూసినప్పుడు చరిత్ర పట్ల మనకున్న అవగాహన ఎంతలా మారిపోతుందో గమనించారా? కేవలం నమ్మకాలు అనుకున్నవి భూమి పొరల్లో దొరికే ఆధారాలతో కలిసినప్పుడు నిజంగా ఒక అద్భుతమైన కొత్త కోణం ఆవిష్కృతమవుతోంది కదా. పురావస్తు శాస్త్రం మరియు వేదాంతాల కలయిక గురించి మీరేమనుకుంటున్నారు? ఆలోచించండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.